ఇలా ఛానల్ తాతది. ఏం పేరు తాత? నా పేరు మొహమ్మద్ రఫీ, ఒకటో వాడు. కానీ మాది మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, కరీంనగర్లో కూడా పోరాడినాం. కానీ ఇక్కడ మాత్రం మాకు మా మిత్రుడు, దగ్గర సోదరుడు, నాతో కంటే ముందు చదువుకున్న సీనియర్ ఇక్కడ ఉన్న మన చైర్మన్ అభ్యర్థి రాజగోపాల్ ఆడిన తర్వాత అంతే మనసు ఉన్న మనిషి ఇక్కడ చండూరుకైనా. ఈసారి ఇక్కడ చండూరులో జనాలు అప్పుడప్పుడు డిసైడ్ అయిపోయారు, పార్టీతో సంబంధం లేదు. ఎందుకంటే సీన్ అనే వ్యక్తి గతంలో ఎప్పుడు రాజకీయాలు పెద్దగా రాజకీయాలు పట్టించుకోలేదు, కానీ విద్యను మాత్రం కొన్ని వందల మందిని చదివించిండు. అంటే సేవ కూడా చేసుకుంటూ వచ్చిండు, విద్యావంతుడు. తర్వాత ఎంతోమంది డాక్టర్ని చేయించిండు. ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు ఇవాళ ఏసీబీలు ఉన్నారు, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎక్స్చేంజ్ ఆఫీసులలో ఉన్నారు. కాబట్టి ఆయనకు విద్య అంటే ముందు చూపు ప్రణాళిక ఉంది. కాబట్టి చంద్ర ప్రజలు ఎక్కడే అనుకుంటున్నారు, గారు ఇన్ని రోజులు మనం ఆ పార్టీకి ఈ పార్టీకి టికెట్ ఇచ్చినాం, ఈసారి పార్టీ కాదని ఆయన మా సీనును చైర్మన్ చేసుకుంటే మా సమస్యలు ఇక మేము ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. తర్వాత ఇలా కాంగ్రెస్ ఇవాళ యువకులు కానీ పార్టీలకు ఇక తావు లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వరకు అయితే స్వచ్ఛందంగా బహిరంగంగా చెప్తుండగా నేను టీఆర్ఎస్ పార్టీకి గత 16 సంవత్సరాల నుంచి పనిచేసిన. ఎంతకాలం అంటే కేసీఆర్ ఎలక్షన్స్ లో కూడా అక్కడ కరీంనగర్ లో అక్కడ రాజశేఖర్ తో కొట్లాడిన. మరి ఎందుకని పానం తీసుకుపెట్టింది? పానం కాదు, ఇక్కడ మాకు అభివృద్ధి కావాలి, చండూరు కావాలి, మా ప్రాంతం నాకు అభివృద్ధి కావాలి కదా. ఇప్పుడు మేము రాజకీయాలు ఎందుకు చేస్తామండి? ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని చేసుకుంటాం. రాజకీయాల కంటే ముందు అభివృద్ధి కోసం రాజకీయాలు పోతాం. ఇలా అభివృద్ధి దొరుకుతున్నప్పుడు ఇంకా ఏదైతే మాకెందుకు ఇది. అందుకనే అప్పుడు తెలంగాణ కావాలి అని అనుకున్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఉద్యమించినాయి, ప్రతి ఒక్కరు కొట్లాడిరు, సబ్బండ వర్గాలు కొట్లాడిరు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కూడా అభివృద్ధి జరగలేదు. అట్లాంటప్పటికీ నాకు ఏ పార్టీ అయితే నాకు సంబంధం లేదు, ఇప్పుడు నాకు అభివృద్ధి లక్ష్యం అని చెప్పేసి చండూరులో ఇక్కడ ఉన్న 10 వార్డులలో మొత్తం యువకులు గాని, పెద్ద మనుషులు గాని, వృద్ధులు గాని, ఇంకొకటిది ఇక్కడ నుంచి బయట ఉన్న ఎవరైనా చదువుకుని బయట ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసిండ్రో వాళ్ళ మెసేజ్ల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు గాని, వాళ్ళ మిత్రులకు గాని ఒకటే మెసేజ్ కొట్టాలి. ఇక్కడ మనకు ఇలా సీనియర్ సార్ని చైర్మన్ చేసుకుంటే చండూరు సమస్య ఇక మళ్ళీ ఇంకోసారి మనం ఇంకో దగ్గర దరఖాస్తు పెట్టుకోవాల్సిన పని రాదు. ఇది కరెక్ట్ వాడు. అందుకనే ఇక్కడ ఉన్న యువతర ఇక్కడ కాదు, ఎవరైతే మీ మీడియా ద్వారా ఈ వీడియో ఎంత దూరం పోతుందో, ఎక్కడెక్కడైతే ఇక్కడ నుంచి బతుకుతున్న పిల్లలు ఉన్నారో, వాళ్ళ ఓటు ఉన్నా లేకున్నా, ఇక్కడ నుంచి పోయిన ఆడపిల్లలు అక్కడ ఓటు చేసుకున్నా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి చదువుకున్న అతను, సేవ చేసేటోడు, గట్స్ నోడు, ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఎవరికైనా సమానంగా చూసేతను. ఎంతో మంది ఈ మండలంలో అసలు సార్ ఎంతవరకు అంటే ఈ జిల్లాకే అధ్యక్షుడు ట్రస్మా నుంచి, అంటే జిల్లా స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర స్థాయిలో గాంధీ సొసైటీకి చైర్మన్ ఉన్నాడు. కరాటే విభాగంలో అతని దగ్గర చదువుకున్న పిల్లలు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిరు. అంటే తన దగ్గర తన చేతి కింద చదువుకున్న పిల్లలు రాష్ట్రంలో పదవులు అనుభవిస్తుంటే అసోంటి ముందు చూపులు ఉన్న వ్యక్తి మనకు చైర్మన్ అయితే ఇక మనకు తెలియని విషయాలు కూడా చాలా ఆయనకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఇక అందుకనే మేము ఒకటే పిలిపిస్తున్నా, యువకులకే కానీ ఇక వేరే వాటికి లోన్ కావద్దు. ఒకరిద్దరు ఉంటాడు అక్కడిక్కడ డబ్బులు పెట్టుకొని వస్తుంటాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు సేవ చేయడు. మేము 20 ఏళ్ళకి వెళ్ళి ఏ పదవులు ఆశించలేదు, ఆయన చంద్రు కోసం పట్టుబడి ఉన్నాం. ఈ రోజు అవకాశం వచ్చింది చంద్రు బాగుపడుతుందుకు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ఎలాంటి ప్రలోభాలకు లో కాకుండా ఖచ్చితంగా 10కి 10 వార్డులు వేసుకుంటే ఇది ఒకటి రాష్ట్రంలో ఒక ఏమవుతుందంటే సంచలనం అవుతుంది. చండూరు అంటే ఇంత సంచలనం అయినప్పుడు ఆ బలం రాష్ట్ర ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. అరే వీళ్ళకి ఇంకా మేము చాలా చేయాల్సి వస్తుందని. కాబట్టి దాని ఎఫెక్ట్ మనకు నిధులు వచ్చేదాన్ని ఉంటుంది. కాబట్టి అందరూ మూకుమ్మడిగా మామూలు గెలుపు కాకుండా, అవతల డబ్బాలు లేకుండా, వన్ సైడ్ వార్గా ఇక పోటీ అనేది లేకుండా ఈ సీన్ సార్ని చైర్మన్ చేసేంత వరకు ఇక్కడ ఉన్న యువత కంకణం కట్టుకోవాలి. యువకులే కాదు, మధ్యవర్తులు కూడా, మీ తాతల మీరు కూడా, మీరు ఈ వీడియోని చూసుకోవాలి. అవి ఆటోమేటిక్ వ్యూస్ వచ్చేస్తే దూరం ఉన్న వాళ్ళ దగ్గర ఈ విషయాలు చేరిపోతాయి. వ్యూస్ రావాలంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు ఎంత ఎక్సైట్మెంట్ తో చెప్తున్నావు, నీ కడుపులో నుంచి వచ్చే మాటలని
జనాలు అర్థం చేసుకుంటారు అన్నట్టు. దాన్ని బట్టి వ్యూస్ వస్తాయి కానీ ఉత్తగానే మనం దోస్తే వచ్చేది దోశ కావు. ఓ పిల్ల నేను చెప్పనా రవి మనసులో ఏముందో చెదిరిన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. అయితే ఇప్పుడు ఈ పిల్లగాని పేరు ఏం పేరు? శ్రీనివాస్ చేసిన సేవలు ఉన్నాయట, కనపడుతున్నాయట, ఎంతో మందికి జీవనోపాధి కలిగించాయట, ఎంతో మంది ఇలా మంచి స్థాయిలో ఉంటారట. కొత్త వరుడు ఏంటంటే ఎవరు కూడా వచ్చినాక నేను గెలిచినాక ఇది చేస్తా అంటాడు, కానీ నాకు గెలవకుండా 20 సంవత్సరాలు చేసుకుంటూ వస్తుండు. మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వీళ్ళని అడుగుదామని వస్తే వీళ్ళే మొదలుపెట్టి మనం మాట్లాడినా కూడా మొత్తం వీళ్ళే చెప్పుకుంటా పోతురుగా. మనం ఏం అడగను కూడా అడగని ఏమంటుంది ఈ కోళ్ళ నిన్న మన గిట్ల గిచ్చితే అలాగే బిఆర్ఎస్ రక్తం అప్పుడు అయినా దాన్ని మాకు అభివృద్ధి కావాలి, చండూరు రూపురేఖలు మారాలని ఇప్పుడు కంకణం కట్టుకుంది. తెలంగాణ ఎట్లా వచ్చిందో చండూరు అభివృద్ధి చెందాలి. ఇంకొకటి మునుగోడు అంటే అందరూ అనుకుంటారంటే పక్కన గోడకు మాత్రం చూస్తారు, అరే ఇది ఎంత ఎప్పుడు గోసపడ్డ మునుగోడు రా అనుకుంటాడు. కానీ ఆ గోసపడ్డ మునుగోడు నుంచి చండూరు దీపమే వెలగాలి. అట్లా ఆ దీపాన్ని కూడా ఆ కింద మీద మా సీన్ అవుతాడు. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు. ఇప్పుడు రాజకీయం కాదు, ఇది అభివృద్ధికి నాంది మాత్రమే అవుతుంది. ఒకటో వార్డు కాదు, 10కి 10 వార్డులు. ఎందుకంటే సీను ఇప్పటి వరకు రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు అతని చేతిలో చంద్రు చైర్మన్ పూర్తిగా 10కి 10 తన అభ్యర్థి గెలిచారంటే అది రాజగోపాల్ రెడ్డికి బలం అవుతుంది, రేవంత్ రెడ్డి సార్కు బలం అవుతుంది. తర్వాత రాష్ట్రంలో అన్ని మీడియాలు కూడా ఇక్కడ చూస్తాయి. ఒక రాజగోపాల్ రెడ్డి సార్ రాజీనామా చేస్తే ఎట్లా చూసిందో 10కి 10 క్లీన్ స్వీప్ చేస్తే మీడియా కాకుండా ప్రభుత్వం కూడా ఇక్కడ చూస్తుంది. అప్పుడు రాజగోపాల్ అనుకున్న నిర్ణయాలు సునాశనం అవుతాయి, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి, ప్రజల కష్టాలు తీరుతాయి. ప్రజా సమస్యల మీద పిహెచ్డి చేసినట్టుండు. నా పేరు రమేష్. ఏం పేరు? తాత గుంజుకపోయింది పొద్దున పోయాలా ఇల్లు వచ్చింది, సపోర్ట్ చేయాలి మరి. వచ్చింది ఇందిరా మిల్లు వచ్చింది. నువ్వేమన్నా దావత్ అడుగుతావేమని భయపడుతుండు. అది బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా అన్నగారు ఇప్పించుకున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీయా? ఆయన కూడా నాకు ఇప్పించింది. అబ్బా పండు వెన్నెల లాంటి నిండు గుణము గల చూసావా పిల్ల? అంటే ఇక్కడ న్యాయం ధర్మం బతుకుతుంది. సత్యం బతుకుతుంది. మా ఎమ్మెల్యే గారే చెప్పాడు, పార్టీలకు అతీతంగా పేదోళ్ళు వాళ్ళకి పెట్టాలి. ఇక చూడు ఇక్కడ చూడుర్రి, ఒకసారి లైవ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత వీడియో చూసే వాళ్ళు కూడా కావచ్చు, ఎలాంటి స్వార్థం లేకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఇక్కడ ఇల్లు ఇప్పించారు చండూరులా పేదోళ్లకు. అంటే ఎలాంటి పార్టీల అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, నిజమైన పేదవాళ్ళు, వాళ్లకు ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇక్కడ. చెప్పండి మీ పేరు? నా పేరు రమేష్. రమేష్, మాది 7వ వార్డు. ఇల్లు పైకం గీకం ఏం లేదు. ఎన్ని బిల్లులు పడ్డాయి? 3 బిల్లులు పడ్డాయి. పైగా అంటే అర్థం కాలే, బిల్లు అంటే అర్థమవుతుంది. లంచాలు గించాలు ఇయ్యలే ఊళ్ళకి ఏమి ఇయ్యలే. ఏమన్నా మనం తృప్తితో ఇస్తే ఇవ్వగలే, లేకపోతే లేదు. కానీ ఇంతవరకు 1 రూపాయి వరకు అయితే నీకు ఇల్లు ఇప్పిస్తా నాకు లోపటంగా అది అనలే. కానీ మీ ఇష్టం అన్నారు, నా కాడ లేవన్నారు. మొత్తానికి అయితే ఎవరికి 1 రూపాయి ఇయ్యలే, వాళ్ళకి అయితే ఇయ్యలే. న్యాయంగా నీకు ఇల్లు వచ్చింది. నాకైతే ఇల్లు వచ్చింది. అన్నగారు ఇప్పించింది. అన్నగారు పేరు ఏం పేరు? గిరిబాబు. గిరిబాబు అన్నగారు ఇప్పించారు నీకు. ఉందాలు నిన్ను టీఆర్ఎస్ అయినా నీకు ఇప్పించిండు. కాదు, ఎందుకు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? మరి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కొద్దిగా ఎప్పుడు కలవరపడుతుంది. ఇప్పుడు మన అసలు పోతే చిట్కలేస్తుంది. అంతేనా రమేష్? ఇది కదా, ఏం భయపడక నేను గొర్రగాసి ఇప్పుడే వచ్చిన. ఓ పిల్లగా బొట్టు చెప్తా ఇదో ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడుతున్నాం, అదేనా కాదా? ఇప్పుడు ఎందుకంటే ఒక్క మాట, ఈడ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటైనా నిజంగా పేదోనికి సర్కారు పథకాలు అందాలనేది వాస్తవం మాట్లాడుకోవాలి. కానీ కొన్ని ఊర్లలో ఉన్నాయి, ఆయనకు మన ఏమి ఆయన ఉద్దారకము, ఆయన ఊర చూసిండు, తొంగి చూసిండు, ఆడంగిడగా సందర్భం మనకి ఏం చేసిండు, మన పాట మన ముచ్చట అనే కథ కూడా ఏం పినగా అంతే. అయినా ఈడ మనకు పార్టీలొద్దు, మనకు పేదోళ్ళకు ఇప్పుడు ఈయన జరగాలి. ఈయన పేరు
ఏం పేరు తాత? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటావు? నేను ట్రాక్టర్ నడుపుతా, ట్రాక్టర్ డ్రైవర్ని. ఎన్నో వార్డు మీది? ఫస్ట్ వార్డు. ఫస్ట్ వార్డు, ఇదే వార్డు. ఇదే వార్డు. ఆ. గత ప్రభుత్వంలో నాకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఇలాంటివి కూడా నాకు చేరలేదు. కానీ గత ప్రభుత్వం లాగా కాకుండా ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన ఇందిరమ్మ ఇండ్లే కానీ, రేషన్ కార్డులే కానీ, ఆరోగ్యశ్రీ కార్డులే కానీ, ప్రతి ఒక్కటి ఏవైనా సరే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందుతున్నాయి. మంచిగానే ఉంది సార్. మంచిగానే ఉంది. ఇంకా మీ 1వ వార్డుకు ఇంకేం సమస్యలు ఉన్నాయి? మీరు ఏ రకంగా మీకు హామీలు ఇస్తారు? మాకు కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య ఉంది కొద్దిగా. ఇప్పుడు వచ్చి మా రాజగోపాల్ అంత గతంలో వీధి దీపాలకు కూడా కరువు అయి ఉండే, కానీ ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ఇప్పుడు ఈ మధ్యన మా సార్లు వచ్చినాక ఇప్పుడు మధ్య లైట్లు వేసేటప్పుడు ఈ మధ్యన వేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొత్తానికైతే మరి అన్ని పథకాలు ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నాకైతే అందుతున్నాయి ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఇంకేం సమస్యలు లేవు, ఓన్లీ వీధి లైట్లు, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య. ఇప్పుడు అభ్యర్థి నిలబడ్డాడు కదా, పోటీలో ఉన్న అభ్యర్థి, అభ్యర్థికి ఏమన్నా చెప్పిర్రా? మరి చెప్పినాం, తెలియజేసినాం. ఖచ్చితంగా గతంలో ఆయన గవర్నమెంట్ నల్లాలు, ప్రైవేట్ బయట నల్లాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఇంటికి మంచినీళ్ళు నల్లా ఇస్తాను, ఖచ్చితంగా ఈ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగానే అతనికి సపోర్ట్ ఇవ్వడం కోసం మేము కూడా ప్రతి ఒక్కరం అతని వెంట ఉండి అతను గెలిపించుకుందామని చేస్తున్నాం.